వేయాలా అది ఇదని లేదు, మీ దగ్గర ఎనీ డిజైన్ ఉన్నా కూడా తీసుకోండి. కానీ మౌల్డ్ ఎక్కువ వాడడానికి ట్రై చేయండి. ఫిల్లింగ్లోనే గ్లాస్ కలర్స్ యూస్ చేయండి, ఓకేనా. సో దీంట్లో నేను ఇట్లాగా చిన్నవి ఇలా లైన్స్లో తయారు చేసి ఇక్కడ స్టిక్ చేసేసాను. సో ఎలా స్టిక్ చేశాను అనేది ఒక్కసారి చూపిస్తాను, చూసుకోండి. ఒకదానికొకటి గ్యాప్ ఇచ్చుకోండి అమ్మా. యాక్చువల్లీ మీరు వేసుకునేటప్పుడు కూడా గ్యాప్ కనుక ఇస్తే మీకు క్లియర్గా ఉంటుంది. వేసుకున్నది కొద్దిసేపు ఆపండి, రైట్. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి ఒకే దాంట్లో ఫిల్లింగ్ అండ్ మనకి ఇది కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి మళ్ళీ దీన్ని కూడా లైన్ కాన్సెప్ట్లో వేయడం ఎందుకు, టిక్కీ కాన్సెప్ట్లో వేద్దాం. సో అందుకని ఆకులు ఇలా వేసాను. ఆకులు ఎలా తయారు చేశాను అనేది కూడా నేను చెప్తాను మీకు. కానీ ఏదైనా యూస్ చేసుకునేటప్పుడు మౌల్డ్ యూస్ చేసుకునేటప్పుడు డ్రై అవుతూ ఉన్నప్పుడే మీకు మౌల్డ్ మీ మాట ఉంటుంది, లేకపోతే మెత్తబడిపోతుంది. చేత్తో ముట్టుకుంటే వేలు ముద్దలు పడకూడదు, ఎప్పుడు కూడా డ్రై అవుతూ ఉండాలి. సో అదొకటి చూసుకోండి. ఇక్కడ ఇట్లా ఆకులు ఎలా పెట్టాననే చూపిస్తాను. ఫస్ట్ ఆకులు చూపిస్తాను చూడండి. మీరు రౌండ్ చేసుకోండి అండ్ దీన్ని ఒక సైడ్ కోల్గా తీసుకోండి. ఒక సైడ్గా కోల్గా తీసుకొని మీరు ఇక్కడ కనుక ఇలా స్టిక్ చేశారంటే కోల అనేది ఎప్పుడు ఆకులకు ఉండే ఫినిషింగ్ అనమాట. సో ఇది ఈ ఫినిషింగ్ ఇట్లా స్టిక్ చేసుకోండి, ఓకే. స్టిక్ చేసుకోండి, నేనేం చెప్పట్లేదు, జస్ట్ ఓన్లీ ఇలా అతికించుకోండి. సో ఇట్లాగే తయారు చేసింది నా దగ్గర ఉంది. సో ఇక్కడ నేను అతికిస్తున్నాను, ఓకే. కొంచెం గమ్ము కూడా డ్రై అవుతూ ఉంటుంది. అంతలోకి మనం ఇక్కడికి వెళ్దాం. ఆల్రెడీ నేను ఇట్లాంటిది ఎంత అవసరమో అంత తయారు చేసేసుకొని పెట్టుకున్నాను నేను. ఈనెల్ ఇంప్రెషన్స్ పైకి ఇవ్వాలనే ఉద్దేశంతో అలా పెట్టాను, పైకి కొంచెం ఎత్తుగా. సో ఇదొకటి కవర్ గ్లూ కూడా బతకమైన పెట్టండి. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇది ఉన్నాయి కదా, ఇదే పెద్దది, చిన్నది ఎలా చేస్తాను చూడండి. రౌండ్ తీసుకోండి అండ్ తర్వాత సన్నగా ఇలా కోన్ ఉంది కదా, ఇది తీసుకోండి. కోను అనేది ఆకు మీదకి వెళ్ళేలాగా అండ్ ఇక్కడ మీరు డ్రిల్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడండి, ఇది జాయింట్. ఎవరి గ్లూ తీసుకోండి అండ్ ఇక్కడ స్టిక్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ బ్రాంచ్ కంటించుకోండి. ఒకసారి చూడండి, ఈ బ్రాంచ్కి ఈ లీఫ్ పెద్దదానికి ఈ లీఫ్ అంటించేసేస్తే జస్ట్ మీరు ఇది ఈజీగా దీంట్లోకి వెళ్ళిపోతుంది. జాయింట్లు కనిపించకుండా చూసుకోండి. మీరు ఇట్లా కనుక సర్దేసిన అక్కడ గీతలకి సర్దేసిన మొత్తం ఈజీ అయిపోతుంది. అండ్ ఈ షేప్ మాత్రం మిస్ అవ్వద్దు. మీకు తడిగా ఉంటే కనుక షేప్ నిలవదండి, షేప్ అనేది అసలు నిలవదు, ఓకే. డ్రై అవ్వదు. సో ఇక్కడ నేను ఆల్రెడీ అంతకుముందు తయారు చేసుకొని పెట్టుకుని స్టిక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఫినిషింగ్ ఒకటి చూపిస్తే అర్థమవుతుంది కాబట్టి, ఓకే. ఇక్కడ నేనేమి గమ్ముతో అంటించలేదు, కానీ తడిగా ఉంది కాబట్టి అతుక్కుంటుంది. అతికించకుండా కూడా అంటుంటే ఇది కూడా మంచి టిప్ మీకు, ఓకే. ఇప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ డ్రై అయ్యేలోపు మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఈ ఇంప్రెషన్స్ వేలు ముద్ర లేకుండా మీరు ట్రై చేసుకోండి అన్నమాట, ఓకేనా. అండ్ ఈ ఆకులు కోణాలు ఈ డ్రై అవుతున్నప్పుడు మీరు కనుక ఆకులు కోణాలు ఇలా ఇచ్చారంటే ఇంకా అది మీకు ఉండిపోతుంది. అండ్ దీని మీద ఎనీ ఇంప్రెషన్స్ ఇవ్వాలి అని మీకు అనిపిస్తే మనం కలర్ ఇది బ్లాక్తో చేద్దాం, ఇవన్నీ కలర్ చేద్దాము. అండ్ బ్లాక్ చేయడం వల్ల మన పైన కూడా జస్ట్ లైట్ కోటింగ్ ఇవ్వచ్చు అన్నమాట ఇంప్రెషన్స్. మీకు ఆల్రెడీ ఇది యూజ్ చేయమని చెప్పాను. సబ్జెక్ట్ అనేది చాలా మీకు ఈజీ అయిపోతుంది కట్ చేయడానికి, కానీ దేనికైనా సరే, ఓకేనమ్మా. అర్థమైంది కదా. డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకోండి ఇంప్రెషన్స్. ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకున్నామా ఎట్లా జరుగుతుంది అనేది. మనం స్టైల్గా ఉండడం కోసమే అక్కడ దాకా కాడ పెట్టాం, అది కూడా కాడ పైకి ఎంబోజ్ లాగే పెట్టాం, లోపల పెట్టలేదు, జస్ట్ ఒక మోడల్. ఇక్కడ కూడా ఈ కోణం అనేది, ఈ కోణాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఆకులకి, చాలా. ఇది మాత్రం నేను మస్ట్ అండ్ షుడ్గా చూస్తాను.
ఇక్కడ మనం ఆల్రెడీ మీకు ఈ ఆకులు ఎలా డివైడ్ అయినాయి అని చూసుకోవాలి కదా. చూసుకోండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే కేక్ లాగా కట్ చేయండి అండ్ దీన్ని తీసేయండి. ఓకే, తీసేసేయండి అండ్ మీరు ఇక్కడ టచ్ చేయండి అండ్ దీన్ని ఇక్కడ చేసుకోండి. అండ్ నేను కూడా అంతే. మనకి ఇంకొంచెం ఎంబోజ్ లుక్ రావాలి అంటే కనుక ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కనుక ఉంచారంటే కనుక మీకు లీఫ్కి ఎంబోజ్ లుక్ లాగా వస్తుంది. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది ఈ ఆకులు నేను ఎలా తయారు చేశాను అన్నది. సో ఈ కాడ పెట్టుకున్నా, నేను ఆల్రెడీ తయారు చేసేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు చూడండి, దీంట్లో కిందకి పెడుతున్నాను, ఇక్కడ దీంట్లో పైకి పెట్టాను. సో సబ్జెక్ట్లో 2 నేర్చుకోండి. మీకు ఏది నచ్చితే అది చేయండి, కానీ ఒకరిదొకరు చూస్ చేయొద్దు. ఇది ఒక్కటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. అప్పుడు ఏంటంటే వర్క్ రాదమ్మా మీకే. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఇది మోడల్ కోసం నేను ఈ ఆకుల్ని ఏమీ చేయదలుచుకోలేదు. ఇది ఇక్కడ ఇలాగే వదిలేద్దాం. దీన్ని మొత్తం ఇంప్రెషన్స్ ఇచ్చాను కాబట్టి అదంతే. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి డ్రై అయిపోతూ ఉంది. ఇది మీకు ఇదంతా ఎలా చేశానని చూపిస్తా అన్నాను కాబట్టి యాక్చువల్లీ ఇలా తీసుకోండి, ఇక్కడ కట్ చేయండి, ఇక్కడ ఇలా కట్ చేయండి, కట్ చేసిన పార్ట్ని తీసేయండి. ఇప్పుడు కూడా మీకు ఇట్లా ఉంటుంది కట్ చేసిన పార్ట్. సో ఒక్కసారి గమ్మున టచ్ చేయండి అండ్ చక్కగా ఇట్లా పెట్టండి. షేప్ అవుట్ కాకుండా ఇట్లా ఇవ్వండి. ఇంకా నేను దాన్ని నొక్కలేదు, మీకు చూపిస్తాను. ఇంకా జస్ట్ తీసుకోండి ఆ పార్ట్. ఎక్కడికెక్కడ మీరు కట్ చేయడం అండ్ అతికించుకోవడం, అది కూడా ఆ షేప్స్లో కనుక మీరు యూజ్ చేసినట్టయితే సబ్జెక్ట్ అనేది మీకు ఈజీ అయిపోతుంది. తడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు సాగుతూ ఉంటుంది. సో ఏళ్ళు చూసుకోండి ఎక్కడ యూజ్ చేస్తున్నాం ఏంటనేది. సన్నగా బ్లేడింగ్ కొట్టి బ్లేడ్ ఒకసారి సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా చూసుకోండి ఒకసారి. ఇలాంటి ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి, ఇట్లాంటి మనకి కొన్ని మౌల్డ్ మన టూల్స్ ఉంటాయి. అది కనుక మీరు ఈ వర్క్లో కనుక వాడితే మీకు ఇట్లాంటివి చేయడం ఈజీ. ఇక్కడ చూడండి ఇట్లా ఉంది అండ్ ఇట్లా ఉంది, కార్నర్స్ మిస్ అవుతాయి అండ్ ఇట్లా నొక్కండి అండ్ షేప్ ఇవ్వండి. సాధ్యంతరికి ఇలా అన్నప్పుడు కలిసిపోతాయి. అన్నిటికీ మనం ఇవ్వలేము ఈ ప్లేసుల్లో వచ్చి. అండ్ ఇక్కడ కొంచెం గ్లూ కూడా యూస్ అవుతుంది. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇట్లాంటివన్నీ నేను చాలా మైన్యూట్గా చూపిస్తున్నానమ్మా మీకు ప్రతిదీ. సో ఎక్కడ జాయింట్స్ పడాలన్నా కూడా మీరు ఇవే యూస్ చేసుకోండి. ఓకే, మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైందని అనుకుంటాను. అండ్ మీరు ఇక్కడ కూడా ఏమైనా మౌల్డెడ్ యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోండి. బార్డర్ కనుక ఇవ్వాలి అన్నా కూడా ఇక్కడ బార్డర్స్ ఇచ్చుకుంటే లోపల మనం కలర్ యూజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే గ్లాస్ కలర్స్ బయటకు వచ్చేస్తాయి కాబట్టి. సో మీరు బార్డర్ అనేది యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను, ఈ రేంజ్లో ఉండాలండి. ఇది డ్రై అయిపోవాలి, అంటే ఎలా పెడితే అలా ఉండిపోవాలి, కానీ ముడత పడిపోకూడదు. పెట్టుకున్నప్పుడు మాత్రం అయితేనే మీకు పాములు తిరుగుతాయి. సౌండ్ చూడండి, కొంచెం ఎక్కువ రావాలి. ఈ సౌండ్ వస్తే మీకు ఇది పనిచేస్తుంది. సో ఓకే. అండ్ దాంట్లో మీకు కలర్ ఏదైతే ఉందో సిమెంట్ కలర్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ కలుపుకొని నేను ఆల్రెడీ మీకు మార్నింగ్ చూపించాను. ఓకే, సో దీంట్లో మన సిల్వర్ పౌడర్ ఎలా వేయాలి అనేది ఒకసారి చూసుకోండి. మనకి మీరు బ్లూ కలర్ కార్బన్తో చేయండి అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఆ కలర్ మీద కనిపించదు. ఇక్కడ ఒకవేళ బ్లూ కలర్ కార్బన్ మీకు యాక్చువల్లీ ఇక్కడ చూపిస్తాను. బ్లూ కలర్ కార్బన్ ఎక్కడైనా మిస్ అయింది, ఎక్కడ కూడా మనం చేతులు పెట్టైనా ప్రాబ్లం అని అనుకుంటే సో ఇక్కడ నీట్గా క్లియర్ చేసుకోండి. ఇంక ఇదే ఫైనల్ వర్క్, మనం ఇంకా దీని మీద ఏం చెయ్యము. సో ఇక్కడ బ్లూ కలర్ కార్బన్ ఉంది అండ్ ఇక్కడ పెయింట్ ఉంది. సో
సో ఇక్కడ దీన్ని మనం కవర్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ డ్రై అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు. ఇక్కడ ఆల్రెడీ డ్రై అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి, మీరు ముందు చూసినట్లయితే ఇక్కడ కార్బన్ కనిపిస్తూ ఉంది. సో అది కార్బన్, మనం వేసేటప్పుడు కూడా కార్బన్ పడుతుంది బ్లూ కలర్. సో అది మెస్సీ అవుతుంది. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కవర్ చేయండి. సో ఎక్కడా కూడా మనం ట్రేస్ వేసిన ఆనవాళ్ళు అనేది కనిపించకూడదు. ఆల్రెడీ దీని దగ్గర గట్టిపడిందని కొంచెం మీకు ఐడియా కోసం చూపిస్తుంది. బట్ అయితే బాగా స్ట్రాంగ్ అవ్వాలి. సో ఇది మీకు అర్థమైంది కదా. దీని మీద కూడా తిక్కి లేకుండా వేసుకోండి. ఓకే, అట్లా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మీకు అది ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ మనము గ్లాస్ కలర్స్ వేసి ఫైనల్ చేద్దాం. ఇది ఆల్రెడీ వేసేసాను, నేను ఎండబెట్టేసాను, నేను డ్రై చేసేసాను. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఒక చిన్న టిప్, ఎవరైనా బయటకు వచ్చేస్తుంది కలర్స్ అని అనుకుంటే మీరు గ్లాస్ కలర్స్ వేసే ముందు బయటకు వస్తుందంటే చిన్నగా మీకు చెప్పాను జాయింట్స్లో కొంచెం చిన్న మౌల్డ్ పెట్టుకోండి అని, లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ వాడుకోండి. సో ఇక్కడ గ్లాస్ కలర్స్ ఫిల్ చేసుకోండి. మీరు కళ్ళు బ్లాక్ ఇవ్వాలి అని అనిపించింది అనుకోండి, ఇవ్వండి బ్లాక్ కలర్. మీకు ఏదనిపిస్తే అది చేయండి. బట్ నీట్గా చేయండి. ఇంప్రెషన్స్ ఇవి నీట్గా ఇవ్వండి. ఇక్కడ నేను షేడ్స్ స్ట్రోక్స్ ఏమీ మీకు చెప్పట్లేదు. ఓన్లీ అవుట్లైన్ లాగా మౌల్డ్ చేయమని చెప్పాను. మీరు డిఫరెంట్గా టూ కలర్స్ మిక్స్ చేసుకున్నా కూడా ఓకే. చేసేది ఏదైనా నీట్ వర్క్ చేయండి. ఓకే, నేను మీకు వర్క్లో ఫ్రీడమ్ ఇస్తున్నాను. చేసేది మాత్రం నీట్ వర్క్ చేయండి. బికాస్ ఇది వచ్చేటడుగులో కొంచెం గ్లాస్ కలర్స్ పోయండి. ఈ స్టెయిన్వుడ్ గ్లాస్ పెయింటింగ్ ఏంటంటే డ్రై అయిపోయిన తర్వాత పలచబడిపోతుంది. సో కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు ట్రై చేయండి, ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. సో బబుల్స్ అనేవి రానివ్వద్దు ప్లీజ్. మనం వేసేటప్పుడే అది అంత ఎత్తుగా ఉంటుంది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటాను. సో క్లారిటీగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెట్టాను. ఇది మాత్రమే నేను బ్లాక్తో హైలైట్ చేస్తాను. ఓన్లీ ఇది మాత్రమే సిల్వర్తో ఉంటుంది. నచ్చితే ఇక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఒక స్టూడెంట్కి చూపిస్తున్నానని మీకోసం వీడియో తీశాను. సో చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.